హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ మసాలా కర్రీని సింపుల్గా ఈజీ వేలో ఎలా చేయాలో చూపిస్తాను. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. రైస్, చపాతీ, రోటీలోకైనా అదిరిపోతుంది ఈ కర్రీ. సో మరి ఈ వీడియో చూసాక మీరు కూడా ఇంట్లో పక్కా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా? ఈ రెసిపీ కోసం ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని 2 స్పూన్స్ నువ్వుల పొడి అండ్ 2 స్పూన్స్ పల్లీల పొడి, కొద్దిగా సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకొని ఈ వంకాయల్ని వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి ప్రాపర్గా వాష్ చేసి ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఇలా 4 సైడ్స్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వంకాయలో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఏదైతుందో అది ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫిల్ చేసుకోవాలి. ఇలానే అన్ని వంకాయలు కూడా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర అండ్ 4 గ్రీన్ చిల్లీస్ వేసి అవి కొంచెం వేగాక చాప్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ కూడా వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1 స్పూన్ సాజీరా వేస్తున్నాను. సాజీరా వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో మీ ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసినా పర్లేదు. అండ్ ఇందులోకి ఒక బే లీఫ్, ఒక స్టార్ అనైస్, 2 లవంగం, 2 యాలకులు అండ్ కొద్దిగా స్టోన్ ఫ్లవర్ కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా మీ ఆప్షనల్ అండి, బట్ వేస్తే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలాలు వంకాయలో పెట్టేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోండి. అంతే, ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ వంకాయలన్నీ కూడా ఇందులో వేసేసుకుందాం. అన్నీ వేసేసి అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆలోపు మిక్సీ జార్ తీసుకొని రోస్ట్ చేసిన కోకోనట్ అండ్ ఒక మీడియం సైజ్ టమాటో వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసి అంతా కూడా బాగా మిక్స్ చేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ కారం వేసి అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ కూడా వేసి మళ్ళీ ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు ఉడికించాలి. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్ వేలో గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ. ఆహా, చూస్తుంటేనే ఎంత బాగుందో కదా. మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని పక్కా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.